జిల్లాలోని రాయకల్ పట్టణంలోని పెద్ద చెరువు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండిపోయి చెరువు కట్ట తెగిపోయే పరిస్థితిలో ఉండడంతో శుక్రవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్లు చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులు నీరుతో నిండిపోయి పూర్తిగా చేరాయని, రాయకల్లోని పెద్ద చెరువు నిండి కట్ట తెగిపోయే పరిస్థితిలో ఉండడంతో ఇరిగేషన్ అధికారులు కట్ట తెగిపోకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా చెట్లు ప్రాబ్లం ఉన్నాయా డి గారు? వ్యాప్తంగా భారీ వర్షాలు తుఫాను వల్ల పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో కూడా గత 4 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. 4 రోజుల క్రితమే బీర్పూర్ మండలంలో మొత్తం చెరువులు కూడా నిండి పొంగిపొర్లినాయి. దాదాపు 300 ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగింది. అక్కడ రాయకల్ మండలంలో నిన్నటి నుంచి వర్షపు నీరు బాగా రావడం వల్ల మైతాపూర్, ఇట్క్యాల్, రాయకల్ ఈ 3 చెరువులు కూడా బాగా నిండి కొద్దిగా పూర్తి ప్రమాద స్థాయి అనలేం కానీ కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇట్క్యాలలో మాట కొంచెం కట్ అయింది. ఈ ప్రాంతంలో కూడా దాదాపు ఒక 200 నుంచి 300 ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగింది. వీటన్నిటికి కూడా మన ప్రభుత్వ అధికారులు, ఇటు మైనర్ ఇరిగేషన్ అధికారులు డిఈ గారు, ఏఈ గారు అందరూ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారి సూచన మేరకు తహసీల్దార్ గారు నిన్న రాత్రంతా కూడా ఇక్కడే ఉండి రాయకల్లోని యువతను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వారందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి కొన్ని చోట్లల్లో మట్టి కొద్దిగా కొట్టుకుపోయినట్టు అవుతూ ఉండే రిస్క్ ఎందుకని చెప్పి ఇసుక సంచులు దాదాపు ఒక 200 సంచులు వేయడం జరిగింది. ఇప్పుడే అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఇంకా 200 సంచుల ఇసుక బస్తాలు రెడీగా పెట్టుకున్నామని. ఎక్కడ కూడా యాజ్ ఆఫ్ నౌ
పూర్తి ప్రమాదం లేదు, కానీ కొంతవరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులు ఇప్పటికే చాలా అప్రమత్తంగా ఉన్నారు. అయినా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షాన వాళ్ళని మరొకసారి కోరుతా ఉన్నా, ఎక్కడ కూడా మనం అశ్రద్ధ వహించద్దు. మన ప్రజాప్రతినిధులు కానీ యువత కానీ ఎప్పుడైనా కానీ ఎలాంటి దానికైనా అందుబాటులో ఉండి మన చెరువులను రక్షించుకోవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు రావడం వల్ల ఈ ప్రాబ్లం అయింది. ఉదాహరణకు ఇవాళ ఈ రాయకల్ చెరువులో 2 సంవత్సరాల క్రితం మిషన్ కాకతీయలో భాగంగా 90,000 ట్రాక్టర్ల మట్టి తీయబడ్డది. 90,000 ట్రాక్టర్లు అంటే అంత లోతు చేసుకున్నాం. ఈ కట్టను కూడా బలోపేతం చేసుకున్నాం. తూమును కూడా గతంలో అది 2 ఫీట్ల తూముండే, మొన్న 4 ఫీట్లుగా మనం పెద్దగా చేసుకున్నాం. దానివల్ల ఇవాళ తూము ఓపెన్ చేయడం వల్ల కొంత రిస్క్ తగ్గింది. అంటే ఈ మిషన్ కాకతీయ వల్ల ఒక వైపు నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది, అదేవిధంగా బండ్ కట్ట మంచిగా అయింది. రిస్క్ ఉన్నప్పుడు మన తూము కూడా ఎక్కువ మొత్తంలో నీళ్లు బయటకు పంపడానికి కూడా మనకు అవకాశం ఏర్పడింది. అదేవిధంగా మత్తడి కూడా దాన్ని కూడా కొత్త గట్టి వాళ్ళ బలోపేతం చేసారు. మనకు ఎక్కడ కూడా బ్రీచ్ అవ్వడానికి తెగిపోవడానికి అంత అవకాశాలు లేవు. వర్షం కూడా బాగుంటుంది. వల్ల పొద్దున బాగా పడిండే కానీ నిన్నటికంటే కూడా కొంచెం లెవెల్ తగ్గిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే వర్షం ఆగింది. ఇక మనం ఏదైతే ఈ వర్షాకాలం ఏదేమైనా కానీ మనం అప్రమత్తంగా మాత్రం ఉండాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, తహసీల్దార్ గారు.